తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అట్టర్ ఫ్లాప్ అని ప్రతిపక్షాలు చెబుతుంటే లేదు సమ్మిట్ లో భారీగా పెట్టుబడులు వచ్చాయని రేవంత్ ప్రభుత్వం చెబుతోంది. కానీ పత్రికల్లో వస్తున్న నెంబర్లు మాత్రం అయోమయానికి గురి చేస్తున్నాయి. మొదటి రోజు పెట్టుబడులకు సంబంధించి వివిధ పత్రికల్లో వచ్చిన లెక్కలు ఇలా ఉన్నాయి. 1,88,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఓ నేషనల్ పత్రిక రాస్తే 1,80,000 పెట్టుబడులు వచ్చాయని మరో నేషనల్ పత్రిక రాసింది. ఇక మరో నేషనల్ పత్రిక అయితే ఏకంగా 2,50,000 కోట్లు అని రాసింది. ఇక తెలుగులో పాపులర్ అయిన ఓ పత్రిక అయితే ఏకంగా 3,97,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని రాసుకొచ్చింది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది పెట్టుబడుల రిపోర్టింగా లేక నెంబర్ల ఆటనా? ఒకే సమ్మిట్లో పెట్టుబడుల సంఖ్యలు ఇంతలా మారిపోతే దాన్ని ఏమనాలి? అసలు పెట్టుబడులు వచ్చాయా లేక కేవలం కాగితాల మీదేనా? అసలు భవిష్యత్తులో నిజంగా అమలవుతాయా? పెట్టుబడులు అంటే కేవలం అంకెలతో ఆడేసే గేమ్ కాదు. కాగితం మీద ఎంఓయూలు సైన్ చేయడమే పెట్టుబడి కాదు. వాస్తవంగా కంపెనీలు వస్తేనే, ఉద్యోగాలు వస్తేనే ఆ పెట్టుబడికి ఓ అర్థం, పరమార్థం. మొత్తానికి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పెట్టుబడులపై ప్రభుత్వానిదో లెక్క, మీడియాదో లెక్క, కానీ ప్రజల్లో మాత్రం మరో లెక్క ఉందంట. మరి మీరేమంటారు? తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పెట్టుబడులపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ కొట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.